మీషో యాప్ లో మీ దగ్గర ప్రస్తుతానికి మనీ లేకపోయినా ఇన్స్టాంట్ గా ఆర్డర్స్ అయితే పెట్టుకోవచ్చు. అది ఎలానో చెప్తాను. లాస్ట్ వరకు అయితే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. హలో అందరికి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటి అంటే, మీషో యాప్ లోనే మనకి మీషో పే లెటర్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంది. అది యూజ్ చేసుకొని అయితే మనమైతే ఆర్డర్స్ అయితే ఇన్స్టాంట్ గా అయితే పెట్టుకోవచ్చు, మన దగ్గర ప్రస్తుతానికి మనీ లేకపోయినా కూడాను. ఈ ఆప్షన్ ని ఎన్బుల్ చేసుకోవాలంటే దీనికి కొన్ని ఎలిజిబిలిటీస్ అయితే ఉండాలి. అవి ఏంటి అంటే కేవైసీ, అకౌంట్ డీటెయిల్స్, అండ్ మీరు మీషోని ఎప్పుడు వాడుతూ ఉండాలి. మీరు ఆర్డర్స్ పెట్టినప్పుడు మీరు ఆ పేమెంట్ అనేది ఎప్పుడు కరెక్ట్ గా అయితే ఉండాలి. అలాగైతే ఈ ఆప్షన్ అయితే ఎన్బుల్ అయితే అవుతుంది. ఇందులో మరి దీనిలో ఎలా జాయిన్ అవ్వాలి, ఎలా ఆర్డర్స్ పెట్టుకోవాలనేది అయితే ఇప్పుడు చెప్తాను చూడండి. దీనిలో ఎలా జాయిన్ అవ్వాలంటే ఫస్ట్ మీషో యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే మీ ప్రొఫైల్ లోకి అయితే వెళ్ళండి. వెళ్ళాక అక్కడ మై పేమెంట్స్ దగ్గర మీషో పే లెటర్ అనేది ఉంటది. అది క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే అక్కడ మీ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఏమని అంటే మీ నేము, మీరు ఏం చేస్తున్నారు, మీ మంత్లీ ఇన్కమ్ ఎంత, ఇంకా మీ పాన్ కార్డ్ కానీ, ఆధార్ కార్డు కానీ, ఓటర్ కార్డు కానీ అడుగుతుంది. మీరైతే మీకు ఇష్టం వచ్చిన ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఆధార్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఆధార్ ని సెలెక్ట్ చేసుకున్నాక ఆధార్ లో ఉన్న నెంబర్ కి అయితే ఓటీపీ అయితే వస్తుంది. అదైతే ఎంటర్ చేశాక మీ ఆప్షన్ అయితే ఎనేబుల్ అయితే అయిపోద్ది. మనకి ఒక 2600 అయితే ఇస్తారు. వాటితో మనమైతే ఆర్డర్స్ అయితే పెట్టుకోవచ్చు. మనం మీషో పే లెటర్ ని యూజ్ చేసుకొని గనక ఆర్డర్ చేసుకుంటే మనకి 7 days లో ఆర్డర్ అనేది వస్తుంది కదా. ఆ 7 days లో ఆర్డర్ అనేది మన చేతికి వచ్చాక మనకి వాళ్ళు 25 days అనేది టైం ఇస్తారు. ఆ టైంలో మనం ఆర్డర్ చేసుకున్న అమౌంట్ వాళ్ళకైతే పే చేసేయాలి. అది కూడా ఎలా చేయాలో చెప్తాను చూడండి. మీషో యాప్ అయితే ఓపెన్ చేసుకొని అక్కడ ప్రొఫైల్ అయితే ఉంటది. ఆ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే మై పేమెంట్స్ దగ్గర మీషో పే లెటర్ అయితే ఉంటది. దాని మీద క్లిక్ చేస్తే మనం ఏమేమి ఆర్డర్ చేసామని అయితే అక్కడ లిస్ట్ అయితే ఉంటది. నేనైతే 2 ఆర్డర్స్ అయితే పెట్టాను. 923 రూపీస్ అయితే మనమైతే విడివిడిగా అయినా పే చేసుకోవచ్చు, లేదా 2 కలిపి అయినా పే చేసుకోవచ్చు. అక్కడ పే మీద క్లిక్ చేస్తే ప్రొసీడ్ టు పే అని ఉంటది. దాని మీద క్లిక్ చేసి పే చేసేయండి. ఆర్డర్ ఎలా చేయాలో చెప్తాను చూడండి. మీషో యాప్ అయితే ఓపెన్ చేసుకొని మీకు నచ్చిన ప్రోడక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను ఒకటి చెప్పాల్సింది అయితే ఉంది మీకు. మీరు ఏ ప్రోడక్ట్ అయినా సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆల్ ఇష్యూస్ ఈజీ రిటర్న్ అని అయితే మీకు ఆప్షన్ అయితే కనిపిస్తుంది. అలా ఉన్న ప్రోడక్ట్ ని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఏదైనా డ్యామేజ్ అయినా, ఏమైనా ప్రోడక్ట్ బాగోలేకపోయినా ఈజీగా రిటర్న్ చేసుకోవడానికి బాగుంటది. అలా లేని ప్రోడక్ట్ ని తీసుకున్నారంటే రిటర్న్ ఆప్షన్ అయితే మీకైతే ఉండదు. అందుకే ఇదైతే చెప్తున్నాను. ఇప్పుడు నేను నల్లపూసల దండని అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ ఆల్ ఇష్యూస్ ఈజీ రిటర్న్ మీద అయితే క్లిక్ చేశాను. బై నవ్ అయితే కొట్టాను. ఇంకా కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీరు అడ్రస్ అయితే కరెక్ట్ గా అయితే పెట్టండి. అండ్ నెక్స్ట్ అయితే క్యాష్ ఆన్ డెలివరీ, మీషో పే లెటర్, పే ఆన్లైన్ అని ఉంది కదా. వీటన్నిట్లలో మనం మీషో పే లెటర్ అయితే క్లిక్ చేసుకోవాలి. లోడింగ్ అవుతుంది. వెయిట్. ఇక్కడ మన నెంబర్ కి ఓటీపీ అయితే వస్తుంది. మీరు ఏ నెంబర్ అయితే పెట్టుకున్నారో ఆ నెంబర్ కి అయితే ఓటీపీ అనేది వస్తుంది. ఇంకా ఓటీపీ వచ్చాక ఎంటర్ చేసి ప్లేస్ ఆర్డర్ అని కొట్టండి. ఇంకా మీ ఆర్డర్ అయితే కన్ఫర్మ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ మీ వాట్సాప్ కి అయితే ఒక మెసేజ్ అయితే వస్తుంది. మీకు మీషో పే లెటర్ నుంచి ఆర్డర్ అయితే కన్ఫర్మ్ అయింది అంటే మేము పే చేసామనేసి అయితే వాళ్ళైతే మనకి ఒక మెసేజ్ PDF అనేది సెండ్ చేస్తారు. చూడండి ఎంతగా పెట్టారో, అదంతా ఓపుకుంటే చదవండి. ఆప్షన్ కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళకైతే చాలా అంటే చాలా బాగుంటది. ఇదేనండి ఈ రోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్.